అందరూ బాగున్నారా? హరిప్రియ ఛానల్కి స్వాగతం. మీ అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. అయితే అన్నీ బాగున్న సంసారం చేయడం చాలా సులువే, కానీ ఏమీ బాగోలేని సంసారం, బాగా విపరీతమైన కష్టాలున్న సంసారం చేయడమే చాలా గొప్ప విషయం. అయితే మనకి మంచిగా ఉండే భర్తతో జీవించడం చాలా సుఖంగా ఉంటుంది, కానీ మనకు కలిసిరాని భర్తతో జీవించడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే బాగున్న వారితో మంచిగా ఉండడం కష్టమే, సుఖమే. మనకు మంచి చేసిన వారికి మంచి చేయడం కష్టమే, కానీ మనకు చెడు చేసిన వారికి కూడా మంచి చేయడం ఏదైతే ఉందో అది చాలా గొప్ప విషయం. మనం మనతో ఎంత ఇబ్బందికరంగా వ్యవహరించిన, అది భర్త కానివ్వండి, భార్య కానివ్వండి, లేదా స్నేహితులు కానివ్వండి, సమాజం కానివ్వండి, అలాంటి వారితో కూడా మనకి చెడు చేసినా కూడా మనం వాళ్ళకి తిరిగి చెడు చేయొద్దు. మనం వారితో మనకి ప్రేమ ఇవ్వకపోయినా, మనకి కోపాన్ని ఇచ్చినా కూడా తిరిగి మనం వారికి ప్రేమనే ఇస్తే మనం చక్కటి విజయాలను సాధించవచ్చు. ఎందుకంటే కోపాన్ని కూడా ప్రేమతో జయించవచ్చు. అది టైం పట్టొచ్చు, లేట్ అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా మనం అపకారికి కూడా ఉపకారం చేస్తే ఖచ్చితంగా మనం అన్నిట విజయాన్ని సాధించగలుగుతాం. మంచివారికి మంచి చేయడం అందరూ చేస్తారు, కానీ చెడ్డవారికి మంచి చేయడమే అది జ్ఞానతత్వం. మనం చెడు చేసిన వరకు కూడా మంచి చేద్దాం, మనం మహాత్ములుగా ఎదుగుదాం. మంచివారికి మంచి చేద్దాం అన్నది చాలామందికి తెలిసిందే, కానీ చెడ్డవారితోనూ మంచివారితోనూ కూడా మనం ఒకే విధంగా వ్యవహరించడం ఏదైతే ఉందో అది యోగితత్వం, అది గురుతత్వం, అది ఉన్నతత్వం. మనం ఈ ఉన్నతత్వ బాటలో నడుద్దాం. అపకారికి ఉపకారం చేద్దాం, ఉపకారికి కూడా ఉపకారం చేద్దాం. మనం ఇహపరాలు పొందుదాం. ఆ ఈశ్వరుడు కృపా కటాక్ష వీక్షణాలకు అర్హులం అవుదాం. అలాగే ఈ యొక్క అపకారకు ఉపకారం అన్న కాన్సెప్ట్ మీకు నచ్చితే హరిప్రియ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.